నరేంద్ర మోడీ థ్యాంక్స్ టు ట్రంప్ చెప్పుకోవాలి. ట్రంప్ ఫోటో ఒకటి మన భారతదేశంలో పార్లమెంట్ దగ్గర దిష్టి బొమ్మ తీసేసి ఆ ప్లేస్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. అందంగా కూడా ఉంటది. ఆ దిష్టి కూడా పోతుంది. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న పైచ్యపు పనులతో మనకి విపరీతమైనటువంటి ట్రేడ్ అగ్రీమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఒకటి మోడీ బలవంతుడైన నాయకుడు, బలమైన నాయకుడు, దమ్మున్న నాయకుడు కావడం. రెండోది వచ్చేటప్పటికి అమెరికా చేస్తున్న ఓవర్ యాక్షన్‌తో చైనాని నమ్మలేని పరిస్థితుల్లో 2021లో మారిషస్‌తో ఒప్పందం కుదిరింది. 2022లో ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కుదిరింది. 22లో దుబాయ్‌తో, 24లో ఈఎఫ్టీఏతో, అదే సందర్భంలో 25లో యూకేతో, 25లోనే ఒమన్‌తో, 25లోనే న్యూజిలాండ్‌తో, ఇప్పుడు యూరోపియన్‌తో. ఈ 21 నుంచి 26 లోపు 8 ఒప్పందాలు. ఇవన్నీ కూడా మనం ప్రపంచం అంతా ఎక్కడికైనా పోయి అమ్ముకునేటటువంటి విధంగా, అలాగే అక్కడోళ్ళు వచ్చి ఇక్కడ తక్కువ రేటుకి తీసుకొచ్చేటటువంటి విధంగా ఉపయోగపడుతుంది. బలమైన నాయకులు ఉన్నప్పుడే ఇట్లాంటిది సాధ్యమవుతుంది.